హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను డోక్లా చేస్తున్నాను. డోక్లాలో శనగపిండితో చేయొచ్చు, శనగపప్పుతో చేయొచ్చు, పెసరపప్పుతో చేయొచ్చు, పెసర్లతో కూడా చేయొచ్చు. కానీ నేను శనగపప్పుతో చేస్తున్నాను. శనగపప్పు ఏంటంటే నేను ఒక కప్పు తీసుకున్నా. దీన్ని కొంచెం వాటర్ వేసి ఒక 3-4 అవర్స్ ముందు నానబెట్టాలి. నానబెట్టి దీన్ని గ్రైండ్ చేయాలి. ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేసి వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. గ్రైండ్ చేయాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేశానండి. మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో చిటికెడు సోడా, టేస్ట్ ఫర్ సాల్ట్, కొంచెం పసుపు, చిటికెడు పసుపు, వీటిని కలపాలి. పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి, ఇది ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవచ్చు, దేంట్లోనే వేసుకోవచ్చు. మన ఇడ్లీ ఆవిరి పట్టినట్టు పట్టాలి. సో నేను అందుకని దానికి ఒక బౌల్ తీసుకున్నాను. దీనికంతా ఆయిల్ రాసాను. ఇప్పుడు మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం దీంట్లో వేస్తున్నా. వేసి ఇది మళ్ళీ పల్చగా రుబ్బద్దు, కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని దీంట్లో పెట్టుకుని మనం దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టాలి. అంటే మన ఆవిరి పట్టాలి. దీన్ని సమానంగా చేసుకోవాలి. అయ్యింది. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టి చాలాసేపు అయింది. కుక్కర్లో వాటర్ పోసాను, మరుగుతోంది. ఇప్పుడు ఇది ఇడ్లీ ఇలాగా అన్నమాట, ఆవిరి పట్టాలి దీన్ని. సో ఒక 5-10 మినిట్స్ పట్టచ్చు. మనకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇడ్లీ ఎలా తెలుస్తుంది ఉడికిందో లేదో, అట్లా మనం కూడా దీన్ని చెక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు దీంట్లో ఇలా సమానంగా పెట్టాను. ఇప్పుడు దీన్ని నేను ఒక 10 మినిట్స్ తర్వాత నేను ఇడ్లీ మూత పెట్టేస్తాను. ఈ ఆవిరి పట్టాలి బాగా. ఈ విజిల్ పెట్టకూడదు, కుక్కర్కి హైలో పెట్టాను. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి అవుదాం. దీనికి కావాల్సింది ఏంటంటే కొబ్బరి, ఆవాలు, జీలకర్ర పోపు వేయాలి పక్కన. జస్ట్ దీన్ని ఆవిరి పట్టిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇడ్లీలాగా బ్యాటర్ మొత్తం ఇడ్లీ ఉడికినట్టు ఉడికింది. నేను తీసి పైన పెట్టాను. ఇది ఉడికిందో లేదో తెలియాలంటే సేమ్ ఇది అంటుకోకుండా రావాలి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం రివర్స్ చేస్తాను. అట్లా దీంట్లో ఉన్నదంటే ఇప్పుడు బ్యాటర్ అంతా కింద, అంటే జస్ట్ ఇప్పుడు ఒక బాల్ లాగా తయారవుతుంది. అది కింద ఇప్పుడు ఇది అవ్వాలి. అందుకు చల్లారిన తర్వాత నేను దాన్ని చేంజ్ తీస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. స్పాంజీ లాగా ఉంటుంది, దూదిలాగా వస్తుంది. దీన్ని కట్ చేయాలి పీసెస్. స్క్వేర్ పీసెస్ చేస్తున్నా చిన్నగా.
చూసారా అన్ని పీసెస్ కట్ చేశాను. చూసారా ఫ్లఫీగా ఉంది. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్దాం. బాండీ పెట్టాను. వేయించుకోవడానికి వెడల్పాటి బాండీ తీసుకుంటే వెడల్పాటి ఇది తీసుకోవాలి. అందుకే వేపాలి కాబట్టి దీంట్లో ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి, కానీ ఇది చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, వేగాలవి. కరివేపాకు నేను సన్నగా కట్ చేశాను, ఎందుకంటే ఆకులు కనబడకుండా ఉండాలని చెప్పేసి నేనే కొంచెం చేశాను. ఇంగువ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఇంగువ వేస్తాను. ఆప్షన్స్ మీ ఇష్టం. ఇంగువ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఎండుమిర్చి, వేగాలవి. వేగాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి దీంట్లో వేస్తున్నా. దీన్ని బాగా వేపాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను, కానీ నేను లైట్గా పైన జల్లుతున్నాను సాల్ట్. పసుపు హై ఫ్లేమ్లో వేయించకూడదండి, లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో వేయించాలి. పసుపు, వేసాను. ఇప్పుడు కారం, కలపాలి. అంటే విరగకుండా కలపాలండి. మనం కట్ చేసుకున్న పీసెస్ అసలు విరగకూడదు. కొంచెం ఒక 5 minutes వేయాలి. సిమ్లో పెట్టాం కాబట్టి హైలో కూడా పెట్టుకోవచ్చు. హైలో పెడితే మాడిపోతుంది. చూసారా, కలుపుతూ ఉండాలి. దీన్ని లైట్గా కలపాలి. ఆ బాల్స్ ఇప్పుడు మనం చేసిన స్క్వేర్ పీసెస్ ముక్కలు అవ్వకుండా చూసుకోవాలి. అంటే మనం వేసిన ఉప్పు, కారం, ఒక 2 minutes ఉంచిన తర్వాత ఆపేసిన తర్వాత నేను బౌల్లోకి తీసుకుంటాను.
ఇది ఎలాగో మనకి ఇడ్లీ దాంట్లో బాగా ఇది అయింది కాబట్టి ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. అయిపోయింది, నేను ఆపేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ దీనికి కొబ్బరి, ఎండి కొబ్బరి ఆరు పచ్చి కొబ్బరి ఏదైనా తీసుకోవచ్చు. దాంతో చల్లాలి దానికి, అంటే కొంచెం బాగుంటుంది. పచ్చి కొబ్బరి ఆరు ఎండి కొబ్బరి ఏది ఉంటే నేను మాత్రం ఎండి కొబ్బరి ఇస్తాను, ఉంది కాబట్టి. అయిపోయిందండి, నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసి దీన్ని బౌల్లోకి తీస్తాను. చూసారా, డోక్లా కొబ్బరి, ఆవాలు, చాలా బాగుంటుందండి. ట్రై చేసుకుని తినండి మీరు కూడా. డోక్లా అంతే.